ప్రతిసారి మేము ఏం ఇష్యూ తీసుకున్నా కానీ అభ్యర్థులు చాలా తక్కువ ఉన్నారు, ఇష్యూ తీవ్రత లేదని చెప్పని ఇతర పార్టీ రాష్ట్రంలో ఉన్న అధికారుల పార్టీ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ మాట్లాడుతుంది కాబట్టి అభ్యర్థులు లేదన్నారు కాబట్టి ఈరోజు అభ్యర్థులతోటే వాళ్ళ బాధ ఆవేదన వాళ్ళ ఆరోపణలు ఏంటి వాళ్ళతోటి వినిపివ్వాలనే ఉద్దేశంతో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. జూలై 17 రోజు ఏదైతే జేఎల్ఎం ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా జూలై 5వ తారీఖున ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ ఎగ్జామ్ లు కండక్ట్ చేస్తే ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పని ఆ రోజు జగన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ లో కూర్చున్నప్పుడు చాలా స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ కూడా ఎగ్జామ్స్ అయితే ట్రాన్స్పరెన్సీగా కండక్ట్ చేయాల్సిన ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నప్పటికీ అందులో ఉన్న కొంతమంది అధికారులు పైసల లాలూచికి కమిషన్ల లాలూచికి ఆ శాఖ మంత్రి గారు వాళ్ళందరూ ప్రోద్బలంతో వాళ్ళందరూ వెంట ఉన్నారని చెప్పని ఈ ఎగ్జామ్ లో కొంతమంది అభ్యర్థుల దగ్గర డబ్బు తీసుకొని ఎగ్జామ్ లో మాల్ ప్రాక్టీస్ అనేది చేసిరని ఆరోపణల యొక్క విద్యార్థులు చేసి ఆ ఆధారాలు బయటపెట్టిన తర్వాత ఏదైతే మొదట ఎగ్జామ్ జరిగిన మొదట జూలై 23వ తారీఖున రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రోజు బుకాయించిన సంబంధించిన సీఎండి గారు జరగలేదన్న సీఎండి గారు 27వ తారీఖు పిల్లలు అక్కడ ట్రాన్స్కో ఆఫీస్ దగ్గర వీళ్ళు ముట్టడి చేసి వీళ్ళు ధర్నా చేసి ప్రయత్నం చేసినప్పుడు సంబంధించిన కొంతమంది అధికారులు కూడా నిజంగా మాల్ ప్రాక్టీస్ జరిగిందని చెప్పి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. వారిపైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పి అధికారికంగా ప్రభుత్వమే చెప్పింది. కానీ చెప్పిన ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన ప్రభుత్వం తప్పు జరిగిందని అంగీకరించిన సంబంధించిన అధికారులు ఈ యొక్క నిరుద్యోగులకు కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నాము, ఎగ్జామ్ ని ఫలానా తారీఖు రోజు కండక్ట్ చేస్తామని చెప్పాల్సిన ఒక బాధ్యత కూడా వాళ్ళపైన ఉండే. కానీ ఏదైతే వాళ్ళు తీసుకున్న కమిషన్ మళ్ళీ ఎక్కడ తిరిగి ఇవ్వాల్సి వస్తుంది, అభ్యర్థుల దగ్గర తీసుకున్న డబ్బులు ఎక్కడ మళ్ళీ తిరిగి ఇవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేస్తున్నామని అధికారికంగా యొక్క స్టేట్మెంట్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాలేదు. దానితో పాటు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తాము, ఎన్ని రోజుల్లో కండక్ట్ చేస్తారనే దానిపైన కూడా స్పష్టత లేదు. దీనికి సంబంధించి గత దాదాపు 10 రోజులకు వెళ్ళి ఈ విద్యార్థులు చాలా బాధపడుతూ ఇబ్బందికర పరిస్థితులలో ఉన్నారు. ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నా చేయరా, కండక్ట్ చేస్తే మేము మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, మేమందరం ఎక్కడెక్కడో జిల్లాకి వెళ్ళి వచ్చినా మాకు ఇక్కడ ఉండడానికి కూడా సరైన సదుపాయాలు లేవు, దీనిపైన స్పష్టత ఇవ్వాలని చెప్పి పాపం వీళ్ళ బాధ ఆవేదన చెప్పుకునే ప్రయత్నం చేస్తే పోలీస్ బలగాలను పెట్టి రిప్రజెంటేషన్ ఏనికి వస్తుందని చెప్తే ఎటువంటి ఏ ఒక్క పార్టీ లేకుండా వాళ్ళే స్వయంగా వెళ్ళారు. మా రిప్రజెంటేషన్ ఇచ్చి మా పోరాటం మేము చేసుకుంటాం అంటే అరెస్ట్ చేసి వాళ్ళని ఉదయం తెలిసి సాయంత్రం వరకు 27వ తారీఖున గోశామల్ గ్రౌండ్ లో పెట్టడం జరిగింది. అందుకే వాళ్ళు ఎన్ఎస్ఓని ఆశ్రయించి ఎన్ఎస్ఓ దగ్గరకు వచ్చి మాకు చెప్పారు, అన్న మాకు ఈ పరిస్థితి ఉందంటే మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన ఏదైతే జేఎల్ఎం ఎగ్జామ్ ఉందో ఈ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయమని చెప్పి, ఎందుకంటే తప్పు జరిగిందని చెప్పి వాస్తవాలు మీరు అంగీకరించారు కాబట్టి తక్షణమే ఈ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి ప్రకటించి తదుపరి ఎగ్జామ్ డేట్ ని కూడా ఒక నెల రోజుల లోపల 15 రోజుల లోపల ఒక 1 మంత్ లోపల ఈ ఎగ్జామ్ డేట్ ని కూడా, ఎందుకంటే విద్యార్థులు చాలా మంది గ్రామాలలో డిస్ట్రిక్ట్స్ లో ఉన్నారు కాబట్టి ఒక నెల రోజుల తర్వాత ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తామని చెప్పి ఒక డేట్ ని కూడా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు ఈ చర్యలకి పాల్పడే అధికారులని ఎవరైతే ఇంతమంది 55,000 మంది ఆశల పైన నీరు కార్చే ప్రయత్నం చేసిన ఈ అధికారులను కూడా కఠినంగా శిక్షించి మరొకరి సొంటి దారుణానికి పాల్పడాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎన్ఎస్ఏ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాము. దానితో పాటు మళ్ళీ కండక్ట్ చేసే ఎగ్జామ్ లో ఏదైతే మళ్ళీ మీరు కండక్ట్ చేయబోయే ఎగ్జామ్ లో కూడా పూర్తి స్థాయి ట్రాన్స్పరెన్సీ తోటి అండ్ ప్రతి చోట కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి మరొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా ఆ పేపర్ కి సంబంధించి కూడా కార్బన్ కూడా అంటే ఓఎంఆర్ దాని కింద కార్బన్ పేపర్ ఉంటుంది అంటే ఇటువంటి వాటికి పాల్పడకుండా దాన్ని కూడా ప్రొవైడ్ చేసి ప్రతి సెంటర్ లో కెమెరాలు కూడా అమర్చి కెమెరా ఫెసిలిటీ కూడా పెట్టేటట్టు చేసి ఏ ఒక్క అభ్యర్థిని కూడా ఏ ఒక్క స్టూడెంట్ కూడా సెల్ ఫోన్ కానీ ఇతర ఏ ఒక్క సంబంధించిన ఎక్విప్మెంట్స్ లోపల తీసుకోపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతోటి ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ తోటి నిరుద్యోగులకి విద్యార్థులకి భరోసా కల్పించే విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పని మేము ఎన్ఎస్ఏ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీకు 7 రోజులు గడిపిస్తున్నాము. ఇవాళ శనివారము మళ్ళీ వచ్చే శనివారం లోపల సంబంధించిన సీఎండి గారు లేకపోతే సంబంధించిన శాఖ మంత్రి లేక ముఖ్యమంత్రి గారు వీళ్ళపైన చర్యలు తీసుకుంటున్నామని దానితో పాటు ఎగ్జామ్ క్యాన్సిలేషన్ ప్రకటిస్తూ
తదుపరి ఎగ్జామ్ డేట్ ని ప్రకటించి ఈ యొక్క విద్యార్థులకి ప్రభుత్వం న్యాయం చేస్తున్న ఒక భరోసా కల్పించకపోతే 55,000 మంది విద్యార్థులు ఉన్నారు. సోమవారం రోజు వచ్చే సోమవారం దాని తర్వాత సోమవారం రోజు 8వ తారీఖున సోమవారం 8వ రోజు ప్రభుత్వం మీద దీనిపైన మాట్లాడి స్పందించి మేము పెట్టిన డిమాండ్లకి అంగీకరించకపోతే ఈ యొక్క నిరుద్యోగులు ఈ విద్యార్థులతోటి ఎన్ఎస్వై పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఎక్కడ పోతాము, ఏ రకంగా ఆందోళన చేస్తామనేది దాని తర్వాత జరిగే పరిణామాలకి సంబంధించిన శాఖ గారు ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి. దాని తర్వాత ఎటువంటి సంఘటనలు జరిగినా దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వహించాల్సి వస్తుంది. మీరు సమస్యని పరిష్కరింపజేసే దిశగా ఆలోచించకుండా మళ్ళా పోలీస్ బలగాలతోటి ముందస్తు అరెస్ట్ చేసి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ వందలలో విద్యార్థులు లేరు, వేలాది సంఖ్యలో ఉన్నారు. 55,000 మంది విద్యార్థులతోటి పెద్ద ఎత్తున హైదరాబాద్ లో సంబంధించిన మంత్రి ఇంటి దగ్గర లేకపోతే ప్రగతి భవన్ దగ్గర లేకపోతే ధర్నా చౌక్ అన్నా ఎక్కడ ధర్నా చేస్తాం అకస్మాత్తుగా ధర్నాకి పాల్గొంటాం. అది వేలాది సంఖ్యలో ధర్నాకి పాల్గొంటాము. ఇప్పటికన్నా మీరు దీనిపైన స్పందించి మా సంబంధించిన డిమాండ్ల పైన మీరు మాట్లాడకపోతే దాని తర్వాత జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఎన్ఎస్వై పక్షాన్ని యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. దానితో పాటు ఏదైతే ట్రాన్స్కోలో 1000 పోస్టులు, జెన్కోలో 1000 పోస్టులు, ఎన్పీడీసీఎల్ 2,500 పోస్టులు ఉన్నాయి. అంటే సుమారుగా 5,000 వేకెన్సీలు ఉన్నాయి. ఈ విద్యార్థులందరూ కూడా 5,000 వేకెన్సీలకు కూడా ఎందుకంటే ఈ జేఎల్ఎంకి అప్లై చేసుకున్న పోస్టులు ఏమో తక్కువ, అప్లికేషన్స్ ఏమో 55,000 ఉన్నాయి. వాళ్ళు నిరాశకులు కాకుండా ఈ 5,000 ఖాళీలో ఉన్న ఏవైతే పోస్టులు ఖాళీలు ఉన్నాయో సుమారు 5,000 ఖాళీలు ఉన్నాయి ట్రాన్స్కో, జెన్కో అండ్ ఎన్పీడీసీఎల్ లో కలిసి. వీటన్నిటికీ కూడా నోటిఫికేషన్ విడుదల చేసి తక్షణమే వీటిని కూడా భర్తీ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ డిమాండ్స్ అన్ని కూడా సంబంధించిన అధికారులు మళ్ళీ చెప్తున్నా, కేవలం వారం రోజుల గడువు మటుకే, వచ్చే శనివారం మటుకే మీకు గడువు ఉంది. ఆ లోపల ప్రకటించండి, లేకపోతే దాని తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు చెప్పింది కూడా చాలా స్పష్టంగా, వాళ్ళ ఆవేదన బాధ ఏ విధంగా వాళ్ళు చెప్తారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచించకుండా ఈ నిరుద్యోగుల పక్షాన్ని, ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువత ఒక గవర్నమెంట్ పోస్టుని మీకు సక్రమంగా మీరు పెట్టకపోతే ఎగ్జామ్ కండక్ట్ చేసే ఒక సౌకర్యం, ఒక సంబంధించిన దిశలో మీరు పనిచేసే ఒక మీకు ఒక ఆ దిశగా పనిచేయాలని ఆలోచన లేకపోతే వేలమ్మా తీసుకోండి అని చెప్పి ఈరోజు నిరుద్యోగులు మాట్లాడుతున్నారంటే గవర్నమెంట్ ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, పోలీస్ అధికారులు చాలా స్పష్టంగా చెప్తారు, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వాడే పోలీస్ ఫోర్స్ ని ఎగ్జామ్ సెంటర్ల కాడ కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి మాస్ కాపింగ్ కానీ ఇటువంటి చర్యలు జరగకుండా మాత్రమే మేము రోడ్లపైకి వచ్చి ధర్నా చేసే అవకాశమే ఉండదు కదా, అవసరమే ఉండదు కదా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తారు. ఇప్పటికైనా సంబంధించిన శాఖ అధికారులు స్పందించి, సంబంధించిన ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పందించి ఒకవైపు కఠిన చర్యలు తీసుకొని వీరికి భరోసా కల్పించి మేము చెప్పిన డిమాండ్లకు వారం రోజుల లోపల రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.